పీకేయండి సార్ దివ్యల పవర్స్. అందరూ ఈమెకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. ఆమెకి నచ్చింది చేస్తే ఆమె హ్యాపీ ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు. ఆమెకి నచ్చలేదంటే పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతారు. ఇంత వ్యత్యాసం చూపించే ఈమెకి అలాంటి పవర్స్ ఉండకూడదు, పీకేయాలని చెప్పింది దివ్య. దాంతో ఆడియన్స్ ఓటింగ్ కి వెళ్లారు నాగార్జున. అయితే ఆడియన్స్ దివ్య అభిప్రాయానికి జై కొట్టి ఏకంగా 88% మంది మాధురిని తప్పుపట్టారు. దాంతో నాగార్జున మాధురికి స్పెషల్ పవర్స్ ని తీసేస్తున్నా ఆమెకిచ్చిన ఎల్లో పవర్ స్టోన్ ని కూడా వెనక్కి తీసుకున్నారు నాగార్జున. నాది కాన్ఫిడెన్స్ సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అట్టనా? వీడియో ప్లీజ్. అనంతరం ఆడియన్స్ నీకు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి కారణం ఏంటని అనుకుంటున్నావు అని నాగార్జున అడగడంతో, నేను వచ్చి వారమే కదా అయ్యింది, దివ్యని ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి ఆమె నిర్ణయంతో ఏకీభవించి ఉండవచ్చు, కానీ నాకు నాపై నమ్మకం ఉంది, ఆ పవర్ కి నేను అర్హురాలిని అని అన్నది మాధురి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అని నాగార్జున అనడంతో, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, నేను ఆట మొత్తం చూశాను, నేనేం చిన్నపిల్లని కాదు, నాది కాన్ఫిడెన్స్ మాత్రమే, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అని అన్నది మాధురి. మాధురి గారిదే తప్పు సార్, సుమన్ బంగారు కొండరా బాబు. దాంతో నాగార్జున, ఈ వారం మొత్తం నీ ఆట చూశారు కదా, దాన్ని బట్టి వాళ్ళే ఓటింగ్ వేస్తారు, ఈ వీక్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం అంటూ సుమన్ ని లేపి, లాస్ట్ వీక్ కళ్యాణ్ కెప్టెన్ గా ఎలా చేశారు అని అడిగారు. బాగా చేశాడు సార్, నిజాయితీగా ఉన్నాడు, మాకైతే ప్రాబ్లం ఏం లేదు అని అన్నాడు సుమన్. దాంతో నాగ్, సరే లాస్ట్ వీక్ కళ్యాణ్ మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగారు నాగార్జున. రెండో మాట లేకుండా మాధురి గారిదే సార్ అని అన్నాడు మన బంగారు సుమన్. దాంతో మన శుద్ధపూస మాధురి, అబ్బే అక్కడ జరిగింది అది కాదు సార్ అంటూ ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా తిప్పేసే ప్రయత్నం చేసింది. మాధురి సిగ్గు, నాగార్జున చిరునవ్వులు, ఏమిటి అంత ప్రేమ? దాంతో నాగార్జున ఆ రోజు ఏం జరిగిందో సినిమా వేసి దువ్వాడ మేడం గారి పర్ఫార్మెన్స్ ని చూపించారు. ఇప్పుడు చెప్పు అని నాగార్జున అంటే, నేను అరగంట వెయిట్ చేశాను, తను పక్షపాతం చూపించాడు కాబట్టే నేను అలా రియాక్ట్ అయ్యాను అని అన్నది మాధురి. ఆ మాటతో నాగార్జున, మాట్లాడిన విషయంలో తప్పు లేదు, మాట్లాడిన తీరులో తప్పుందమ్మా అని అన్నారు. దాంతో మాధురి, నా వాయిస్ అలాగే ఉంటుంది సార్ అని అన్నది. మరి ఇప్పుడు అలా లేదే వాయిస్ అని నాగార్జున అంటే, మీతో అలా ఉండదు సార్ అంటూ తెగ సిగ్గుపడిపోయింది మాధురి. మాధురి, నువ్వు 200% కరెక్ట్. నాగార్జున కూడా చిరునవ్వులు చిందిస్తూ, మాధురి నీకు ఒకటే చెప్తున్నానమ్మా, నువ్వు అడిగిన దాంట్లో తప్పే లేదు, రేషన్ రాలేదు కాబట్టి సీరియస్ అయ్యావు, నువ్వు మాట్లాడే తీరు వల్ల గొడవలు వచ్చాయి, కళ్యాణ్ వచ్చి నీకు సారీ చెప్పాడు, ఇలాంటివి అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలాగే లైట్లు ఆర్పిన తర్వాత గుసగుసలు పెట్టకూడదు, ఇది నా రూల్, ఇది నా హెల్త్ అంటూ మీరు చెప్పిన తీరు ప్రాబ్లం, నువ్వు చెప్పే విషయం పర్ఫెక్ట్, నువ్వు 200% కరెక్ట్, నీ పొజిషన్లో నేను ఉంటే అదే చెప్తాను, కానీ చెప్పే విధానం ఉంటుంది కదా. మాధురి, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు తెలుసా, తెగ బుజ్జగించిన నాగార్జున. దయచేసి మాట్లాడొద్దు, నేను నిద్రపోతున్నాను కదా అని అంటే వింటారు కదా అని చిలక్కి చెప్పినట్టుగా మాధురిని బుజ్జగిస్తూ చెప్పారు నాగార్జున. నాకు అది రాదు సార్, ఏదైనా కమాండింగ్ గా చెప్పడం తప్పితే రిక్వెస్ట్ చేయడం తెలియదు, నేర్చుకుంటా అని చిరునవ్వులు చిందించింది మాధురి. నేర్చుకోవడం కోసమే ఈ బిగ్ బాస్ ఉందమ్మా, అందరితో కలిసి ఉండాలి కదా, ఇది అందరి ఇల్లు, మీ ఇల్లు కాదు, మన మాట తీరే అందలం ఎక్కిస్తుంది, చిన్న మార్పులు చేసుకుంటే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంటూ మాధురిని తెగ బుజ్జగించారు నాగార్జున. ప్రోమో చూసి మన అంచనాలు తప్పేనా అనుకున్నాం, కానీ నాగార్జున ఖచ్చితంగా మాధురిని బుజ్జగిస్తారు తప్పితే తిట్టే సీన్ ఉండదని సమయంలో ముందే కథనం రాశాం.